హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ కొత్తిమీర రైస్ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. దీన్ని లంచ్ బాక్స్లో కానీ డిన్నర్స్లో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరి దాని ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, నేను 4 కాయలు తీసుకుంటున్నానండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దాంట్లోకి 2 స్పూన్ల పెరుగు లేకపోతే ఒక చిన్న నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవచ్చు. పెరుగు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేయకుండా మ్యాక్సిమం చేసుకోండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని హీట్ అయ్యాక దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 స్పూన్ల వేరుశనగ పప్పులు. ముందుగా వేరుశనగ పప్పులు వేయటం వల్ల ఇవి లేటుగా వేగుతాయి కాబట్టి ఇది ముందు వేసుకుంటే మిగతా వేసేటప్పటికి వేగుతాయి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు సామాన్లు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు సామాన్లు అంతా బాగా వేగిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కూడా వేగుతున్నప్పుడు 1 చిటికెడు పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ పచ్చిగా గ్రైండ్ చేసాం కాబట్టి ఇది రా స్మెల్ అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర పడుతుంది, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కాస్త బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం రైస్కి పట్టేటట్టు కింద నుంచి పైదాకా కలుపుకోవాలి. కింద నుంచి పైదాకా అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద పేస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అది కిందే అతుక్కొని మాడిపోతుంది ఒక్కొక్కసారి. సో అలా జరగకుండా మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, రైస్ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. లంచ్ బాక్స్లోకి, డిన్నర్స్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching.